ఫ్రెండ్స్, నేను గత 4 ఇయర్స్ నుంచి కెంట్ వాటర్ ప్యూరిఫైర్ అయితే వాడుతున్నా. ప్రజెంట్ అయితే నేను దాన్ని పక్కకు పెట్టేసి లివ్ ప్యూర్ వాటర్ ప్యూరిఫైర్ అయితే తీసుకోవడం జరిగింది. సో దీన్ని ఎందుకు చేంజ్ చేసినా, అసలు దీనివల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అనే డీటెయిల్స్ మొత్తం అయితే లివ్ ప్యూర్ రివ్యూలో అయితే చెప్తాను అనమాట. దీని గురించి కంపల్సరీ పక్కా వీడియో అయితే చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్తా కొన్ని రోజులు దీన్ని యూజ్ చేసిన తర్వాత. ఓకేనా? సో ఈ వీడియోలో ఓన్లీ నేను దీని అన్బాక్సింగ్ అలాగే దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనే డీటెయిల్స్ మాత్రమే చూపిస్తాను. కాబట్టి సో దీని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇది లివ్ ప్యూర్ వాటర్ ప్యూరిఫైయర్ పెప్ ప్రో ప్లస్. ఇది అంటే ఒక్క ప్లస్ కాదు, డబుల్ ప్లస్లు. సో కాస్ట్ ఇదైతే 15,500 చూపిస్తుంది, కానీ మనకి 6,500 రూపీస్ ఏమో పడ్డట్టుంది. ప్రజెంట్ 8,000 వరకు కూడా ఉంది. ఇక్కడ కొన్ని ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్ అయితే వచ్చినాయి. సో చూడండి, ఇక్కడ ఒక స్టిక్కర్ కూడా అయితే వచ్చింది. అట్లానే ఇవి గోడ కొట్టుకోవడానికి క్లాంప్స్ టైప్లో అయితే ఇచ్చారు. ఇక్కడ ఇదేమో గేట్ వాల్వ్ అనమాట. మనము ఇక్కడ నల్లా దగ్గర ఫిట్ చేసే వాల్వ్ ఇది. ఒకసారి వాటర్ ప్యూరిఫైర్ అయితే బయట ఇద్దాం, అసలు ఏ విధంగా ఉందనేది ఒకసారి అయితే చూద్దాం. సో చూడండి, ఇది వచ్చేసి అడాప్టర్ అనమాట. సో మనం డైరెక్ట్ పవర్ పెట్టకుండా బయట నుంచి అడాప్టర్ ఇచ్చారు. కొన్నిటికేమో వాటర్ ప్యూరిఫైర్స్కి అయితే లోపలనే ఉంటుంది. కెంట్ మాది ఉంది కదా, సో అది లోపలనే ఉంటుంది అనమాట అడాప్టర్. సో ఇదైతే దీనికి బయటనే వచ్చింది. ఓవరాల్గా లుకింగ్ అయితే ప్రీమియంగా అయితే ఉందన్నమాట. నాకు బ్లాక్ ఎందుకు తీసుకున్నా అంటే, సో నాకు కొంచెం తక్కువ పడ్డది. బ్లాక్, వైట్, బ్లూ 3 కలర్లు ఉన్నట్టుంది. సో ఇది చూడండి, ఇది అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఓకే, క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి ఇవి. సైడ్ చూసుకుంటే ఇన్లెట్ అవుట్లెట్, అట్లానే ఒకటి పవర్ పెట్టుకోవడానికి కేబుల్ది. ఇదేమో వారంటీ కార్డు లెక్క అనిపిస్తుంది, కానీ ఇన్స్టాల్ చేసే పర్సన్ అయితే తీసుకోపోయింది అదైతే. సో చూడండి, గోడకి హ్యాంగ్ చేసుకోవడానికి అయితే పైన ఇచ్చారు అనమాట హోల్స్. సైడ్ అయితే ఈ విధంగా ఉంది. ప్రీవియస్ కెంట్ అయితే తీసేస్తున్నాం. సో దీని గురించి డీటెయిల్స్ అయితే రివ్యూలో చెప్తా. సో అంటే లివ్ ప్యూర్ రివ్యూలో దీని గురించి కూడా చెప్తాను అనమాట. అసలు ఎందుకు తీసేసినాం, ఇది తీసేసి ఇది ఎందుకు పెట్టినాం అనేది డీటెయిల్స్ అయితే చెప్తా. సో ప్రజెంట్ అయితే దీన్ని పాతదాన్ని తీసేసి లివ్ ప్యూర్ని అయితే సెట్ చేస్తుండు. ప్రీవియస్గా పెట్టిన ఈ వాటర్ ఫిల్టర్ ఉంది కదా, సో దీంట్లో ఉన్న మేకులు, సీలలు అవి ఉంటాయి కదా, సో అవన్నీ క్లీన్ చేసేసి మనం దీనికి సెట్ చేస్తున్నాం అనమాట. సో చూడండి, ఫస్ట్ అయితే హైట్ చూసుకొని మన హైట్కి తగ్గట్టు, మన ఇంట్లో హైట్కి తగ్గట్టు మొత్తం సెట్ అయితే చేసుకున్నాం అనమాట. సో చూడండి, తర్వాత ఇక్కడ పేపర్ అనేది ఫస్ట్లో వచ్చింది కదా, సో దాంతో వీళ్ళు సెట్ అయితే చేస్తారు అనమాట. పాయింట్స్ పెట్టుకొని బబ్లింగ్ తోటి లెవెల్ చూసి ఈ విధంగా డ్రిల్ చేస్తారు. అయితే ఇన్స్టాలేషన్ చేసే పర్సన్ ఏమన్నాడంటే, ప్రీ ఫిల్టర్ ఉంటుంది కదా, సో పాతది అయితే కెంట్కి సరిపోద్ది కానీ దీనికి సెట్ కాదు, దానికి వేరే ఉంటుందని అయితే చెప్పిండు. 1,200 ఏమో చెప్పినట్టుంది. లాస్ట్కి 1,000 రూపీస్కి ఓకే చేసిన అనమాట. సో అది సెట్ చేస్తుండు. అలాగే సేమ్ ఫిల్టరు పెప్ ప్రో అని, ఇంకా గ్లోనో సంథింగ్ ఏదో పేరు ఉన్నది. సో ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్న, అమెజాన్లో కూడా ఉంది. సేమ్ రేట్ అయితే ఉంది, కాకపోతే పేర్లు అయితే చేంజ్ ఉన్నాయి అనమాట. సో నాకు తెలిసి 2 ఈక్వలే ఉన్నాయి, అంటే స్పెసిఫికేషన్స్ కూడా సేమ్ ఉన్నాయి. ఈ ప్లేస్లో ప్రీ ఫిల్టర్ అయితే సెట్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, అది లీకేజ్ కాకుండా ఈ విధంగా టేప్ అయితే వేస్తున్నాను. సో టేప్ వేయడం వల్ల వాటర్ అనేది ఇట్లా లీక్ కావన్నమాట. దీని లోపల వాటర్ పీల్చుకునేది, అంటే డస్ట్ని ఆపి అయితే ఒకటి ఉంటుంది ఫిల్టర్ టైప్లో. సో దాన్ని 6 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవడము, లేకపోతే రీప్లేస్ చేయడము చేయాలి. అంటే డస్ట్ ఎక్కువ ఉంటే రీప్లేస్ చేయాలన్నమాట. అలాగే చూడండి, ఇదైతే మాది ప్రీవియస్దే ఉంచిర్రు, ఎందుకంటే అది స్టక్ అయిపోయింది. సో దీనికే సెట్ చేసిండు అనమాట ప్రజెంట్ కూడా. దీంట్లో ఆర్ఓ, యూవి, యూఎఫ్ ఇట్లా వాటర్ ప్యూరిఫికేషన్స్ ఉంటాయన్నమాట. అట్లానే స్టేజ్ కూడా ఒక 7 స్టేజ్ వరకు అయితే ఉంటుంది. ఇది అయితే బోర్వెల్, అలాగే ట్యాంకర్ వాటర్ని, మున్సిపాలిటీ వాటర్ని దేన్నైనా ప్యూరిఫై చేయగలదు. సో టోటల్గా 7 స్టేజెస్ అని చెప్పిన కదా, సో మీకు కావాలంటే పిక్చర్ కూడా చూపిస్తా, ఎట్లా ఏ స్టేజ్లో ఎట్లా ప్యూరిఫై అవుతుంది అనేది. అలాగే దీని ట్యాంక్ ఉంది కదండి, చిన్న ట్యాంక్, ఇది దాని కెపాసిటీ చూడండి. దాని కెపాసిటీ 7 లీటర్స్ వరకు అయితే ఉంటుంది. మీకు ఒక డేలో వచ్చేసి 75 లీటర్స్ వరకు అయితే ప్యూరిఫై చేయగలదు. ఒక గంటలో వచ్చేసి దాదాపు ఒక 15 లీటర్స్ వరకు అయితే ప్యూరిఫై అయితే చేయగలదు అనమాట ఇది. సో ఇది ఆటోమేటిక్ టోటల్గా, అంటే ఒక గ్లాస్ వాటర్ మీరు పట్టుకున్నా కూడా ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ అది నిండితే ఆటోమేటిక్గా స్టాప్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ ఫుల్లీ.
అలాగే దీని వాటర్ ప్యూరిఫికేషన్ కెపాసిటీ చూసుకుంటే 2000 ppm ఉన్న టీడీఎస్ వాటర్ని కూడా ఇదైతే ప్యూరిఫై చేయగలదని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ వాటర్ ప్యూరిఫైర్ వెయిట్ వచ్చేసి 7.4 kgs వరకు అవుతుంది. దీనికైతే 1 year మ్యానుఫ్యాక్చర్ వారంటీ అయితే ఇచ్చారు. దీని కాస్ట్ 6500 రూపీస్ వరకు అవుతుంది. సో మీకు ఇది కావాలంటే మాత్రం దీని లింక్ కింద అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇంకోటి చెప్పాలి, అదేంటంటే ఈ వాటర్ ప్యూరిఫైయర్ని పర్చేజ్ చేసిన 2 daysలోనే వచ్చిందనమాట. 1 or 2 daysలోనే వచ్చింది. తొందరనే వచ్చింది అనుకున్నా, కానీ ఇన్స్టాలేషన్కి అయితే నేను దాదాపు 10 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. సెకండ్ డేనే ఇన్స్టాలేషన్ జరుగుతుందనే మెసేజ్ అయితే వచ్చింది, కానీ ఫోన్ చేసిన కొద్దీ అసలు ఎవ్వరు రాలేదు. అసలు 4-5 సార్లు కేర్కి కంప్లైంట్ చేసిన తర్వాత ఫ్లిప్కార్ట్లో, సో తను నల్గొండ నుంచి ఏమో వచ్చిండు, సో స్పీడ్గానే చేసిపోయాడు అనమాట. తన దగ్గర ఉన్న టీడీఎస్ మీటర్ తోటి బోర్ వాటర్ని అయితే ఒకసారి చెక్ చేసి చూడండి. బోర్ వాటర్లు ఎంత లెవెల్ టీడీఎస్ ఉందో ఒకసారి అయితే చూడండి. 670 ఓకే. మా ఇంట్లో బోర్ వాటర్ వచ్చేసి టీడీఎస్ 670 దాకా అయితే చూపించింది. ఆఖరికి ఇన్స్టాల్ చేసిన తర్వాత వాటర్ ప్యూరిఫైయర్ టీడీఎస్ అయితే చెక్ చేయలేదు. నా దగ్గర లక్కీగా టీడీఎస్ మీటర్ ఉంది కాబట్టి నేను చెక్ చేసిన. సో చూడండి, పైన అయితే ఈయన ఏదో టీడీఎస్ అడ్జస్ట్ చేసినట్టు అనిపించింది నాకైతే. అట్లనే మీకు ఒకటి చెప్పాలి, అదేంటంటే యూట్యూబ్ ఛానల్లో సపరేట్ ఒక ప్లేలిస్ట్ అయితే పెట్టిన ఈ వాటర్ ప్యూరిఫైయర్కి సంబంధించిన ఇన్స్టాలేషన్స్ అట్లనే రివ్యూస్ కొన్ని అయితే ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయి అనమాట. మీరు ఒకసారి అయితే డీటెయిల్గా అయితే చెక్ చేసుకోండి, సో మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అవతల యువతలో 2 ఉన్నట్టు ఇది సెగ్మెంట్ కార్బన్ యాంటీ స్క్రీన్. ఓకే ఓకే. యూవీ ల్యాంప్ అంటారు, ఇది అదే లైట్ వస్తుంది ల్యాంప్. ఇదే మనకి బ్యాక్టీరియా రిమూవ్, అది పంపు. అదే లైట్ కొత్తగా ఉన్నది ఏందని ఇది చెప్పండి కదా. పవర్ ఆన్ ఆఫ్ ఇది. ఓకే, ఇది ఫిల్టరేషన్ అవుతున్నట్టు వాటర్ వాడుతున్నట్టు. ఇంకో థిక్ లైట్ వస్తుంది, వైట్ లైట్. ఓకే, అదే ట్యాంక్ ఫుల్ అయితే ఆ లైట్ వస్తుంది. ట్యాంక్ ఫుల్ అయినాక స్విచ్ ఆఫ్ చేసి ఒక 2 times తీసేయాలి. 2 full అయినాక తీసి అప్పుడు వాడుతున్నాను అంతే. మీకు జనరల్ సర్వీస్ కాల్లో 2 బుక్ అవుతాయి ఫ్రీగా 1 yearలో కంపెనీ నుంచి బుక్ అవుతాయి. అంటే మనం చెప్పాలా వాళ్ళే కంపెనీ బుక్ చేస్తుంది. ఓకే ఓకే. ఫ్రీ జనరల్ సర్వీస్ కావాలి. చెక్ చేసి పోతారు, చెక్ చేస్తారు, వస్తారు, చూస్తారు, టీడీఎస్ చూస్తారు, అన్ని చూసేస్తారు. ఓకే ఓకే. ఇన్స్టాలేషన్ అయిపోయాక చూడండి, బోర్ వాటర్ చెక్ చేస్తున్నాం. నా దగ్గర ఉన్న టీడీఎస్ తోటి దాదాపు ఒక 600 అట్లా వచ్చింది. తర్వాత ఇక్కడ వాటర్ ప్యూరిఫై అయిన తర్వాత బయటకు వేస్ట్ అవుతాయి కదా, అవి చూడండి, అవి వచ్చేసి 565 దాకా వచ్చినాయి. తర్వాత ఇది చూడండి, వాటర్ ప్యూరిఫైయర్లో ఎంత వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ 65 దాకా వచ్చిందనమాట. సో మనకి 50 to 100 అంటే పర్లేదు, మంచిగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. ఫిల్టర్ పవర్ ఆఫ్ చేసినా ఆన్ చేసినా సౌండ్ అయితే వస్తుంది. అట్లనే ఇది ఫుల్ అయినాక కూడా మనకి ఇండికేషన్ అయితే చూపిస్తుంది చూడండి. సో ఫుల్ అయిన ఇండికేషన్ చూపిస్తుంది. అలాగే వాటర్ పోతే మళ్ళీ వాటర్ ఫిల్టర్ అవుతున్నట్టు చూపిస్తుంది. సో ఈ వీడియో ఇంతే, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.